నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో కొన్ని తీర్మానం చేసుకొని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉందామా? రేపు జరగబోయే ఆరాధనలన్నీ దుష్టుడు ఎక్కడ ఆటంకపరచక ఆయన నామ మహిమార్థం జరిగించమని మనమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఆయనతో మనం పెనుగులాడి కృపను దయచేయాలి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ చిత్తమేంటో మాకు బయలుపరిచయ్యా అని ఒక తీర్మానం చేసుకుని రేపు జరగబోయే ఆరాధనలన్నింటిలో జయకరంగా జరిగించయ్యా. దుష్టుడు ఎక్కడ ఆటంకపరచకుండా నీ కృపలో భద్రపరచమని ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేయకూడదు అంటున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ధరించుకోవాలంట. మనం ధరించుకుంటేనే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. మనం అనుకుంటున్నాం నేను ధరించుకున్నాను నా దేవుణ్ణి అని అనుకుంటున్నాం. అది ఎంత మాత్రము అది సబబు కాదు. నువ్వంటాం కాదు, ఆయన అనాలి, నన్ను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా అని మోషేని అన్నట్టు, అలాగే దావీదుని నా హృదయానుసారుడు అన్నట్టు మనం కూడా ఆయన అనాలి, నన్ను ధరించుకున్నవాడు ఆమె వాడేది వీళ్ళిద్దరూ కూడా ధరించుకున్నారని నిన్ను నన్ను అనాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె నా ఇల్లంతటిలో నమ్మకమైస్త్రాలు, అతడు నా ఇల్లంతటిలో గొప్ప కార్యాలు చేయవాడని మనం ఆయన ధరించుకున్న వారంగా ఉండాలి. నేను 40 సంవత్సరాల బట్టి సీనియర్ని అనుకుంటాం కాదు. ఇక్కడ దేవుని సన్నిధిలో నేను 30 సంవత్సరాల బట్టి బాప్తీసం తీసుకున్నాను, నాకే తెలుసు అంటాం కాదు. నువ్వు ధరించుకున్నావా? నీ కుటుంబాన్ని దీవించబడుతుంది. నీ కుటుంబం ధరించుకుంటేనే ఆయన దీవించబడతామని తెలుసుకోలేకపోతున్నామేమో. శరీర విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నేను సంఘంలో ఒక పెద్దని, నాకు అన్నీ తెలుసు, నేను 40 సంవత్సరాల బట్టి సీనియర్ని, 50 సంవత్సరాల బట్టి సీనియర్ని అనుకుంటే అది ఆయన చిత్తము కాదు. ఆయన ధరించుకున్న వారు, ఆయన రక్షణలో ఉన్నవారు ఆయనకు కృపకు ప్రార్థులు అవుతారు. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ధరించుకుందామా? శరీరేచ్ఛలో ఆలోచన చేసుకునేవాడు శరీరము అది ఇప్పుడు కూడా శరీరం ఏమంటది? సుఖం కోరుకుంటుంది. సార్లే, నువ్వు చదివింది సార్లే, నువ్వు చేసింది సార్లే, ఇంకా సారు అంటదే తప్ప శరీరం మనసు అనుకూలించదు. మనమే మన ఆత్మతో నింపబడి ఆయన ఆత్మలో ఆరాధించగలిగితే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు దేవుడు. యేసు క్రీస్తుని ధరించుకున్న వారమై ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. వీటినన్నిటినీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ ఏమిటంట? ప్రేమను ధరించుకోవాలంట. మనం ప్రేమగా ఉంటున్నామా? మనం తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటున్నామా? అక్కచెల్లెలతో ప్రేమగా ఉంటున్నామా? ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. వాళ్ళు ఒకటంటే నేను 2 అంటాను. వాళ్ళు నాకన్నా ఎక్కువైన వాళ్ళేం కాదు. నేను అన్నీ నాకే తెలుసు. నా మాటకి ఎవరో ఎదురు చెప్పరు. నేను నోరు తెరిస్తేనా భూకంపాలు వస్తాయనే మాటలే మాట్లాడతాం. కానీ మనకు తగ్గింపు జీవితం ఉందా? ప్రేమ కలిగి ఉన్నారు ఆయన. ప్రేమ కలిగిన జీవితం ఆయనది. నిన్ను నన్ను కూడా చెడు వ్యసనాల నుంచి బానిసలయ్యి, అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారే, వారిని నేను రక్షించాలి అని, నన్ను ధరించుకున్న వారు నశించిపోకూడదని ఆయన ఎంతో మన కోసం ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాస వ్యర్థం చేసుకుందామా? ప్రేమ కలిగి ఉందామా? ఆయనతో అంటుకట్టుబడి ఉందాము. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ప్రేమ కలిగి నిన్ను నేను ధరించుకుంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని, పరిపూర్ణం అవ్వాలంట. మనం ఎప్పుడు పరిపూర్ణం
ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఆయనతో పరిపూర్ణమాగేటట్టు మనం జీవితంలో ఉండాలని, కొత్తగా వచ్చినప్పుడు ఒక రకంగా రాను 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 సన్నగిల్లిపోతామే తప్ప ఆయనలో మనం కలవట్లా. అది ఆయన చిత్తము కాదు. ఆయన రాజ్యానికి మనం వారసులు కాదు. ఎప్పుడూ కూడా నిత్యం ఆయన ధరించుకోవాలి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి. అలాగే పైన కూడా 13 ఒకసారి చదివించుకోవచ్చు. 12 కూడా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లు మీరు వినయముతో సాత్వికతను దీర్ఘశాంతమును ధరించుకోనని అంటున్నాడు. వినయం ఉండాలంట, ఆయనలో తగ్గింపు జీవితం ఉండాలంట. అలాంటివన్నీ మనలో ఉంటే దీర్ఘశాంతము, మనం శాంతమూర్తులమేనా? మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా పౌలు గారితో రాపించాడు. దీర్ఘశాంతము సాత్వికం అంట. సాత్వికమైన మనసు దేవుణ్ణి ఏర్పాటులో ఉంటారు. దీర్ఘశాంతం అంటే తగ్గింపు జీవితం. ఆ తగ్గింపు జీవితం నీలో నాలో ఉందా? ఆయన ధరించుకుంటే అన్ని మనకు అలవరుచుకుంటాం. ఆయన కృపకు పాత్రలు అవుతాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. దీర్ఘశాంతము, ప్రేమ ఇవన్నీ మనలో కనపడాలి. అప్పుడే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అట్టి కృప మనకు దయచేయాలని మనం అందరం కూడా తీర్మానం చేసుకుని, దేవా నీ చిత్తమేంటో మాకు బయలుపరిచావయ్యా. అయ్యా, మేము నిన్ను ధరించుకునే వారంగా, మేము గొప్పలు చెప్పుకునే వారం కాక నీ సన్నిధిలో దీర్ఘ మనసుతో దీర్ఘాయుషు మనం కలగజేయమని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవడైనా తనకు హాని చేసిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుచు ప్రభు మేము ప్రేమించలాగా మీరును క్షమించుడి అంటున్నాడు. ఎవరికైనా మనం హాని చేసేమేమో, మన అన్నదమ్ముల్లో హాని చేసేమేమో, ఇరుగు పొరుగు వారిలో హాని చేసేమేమో, కళ్ళతో పాపం చేసేమేమో, ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఎవరిని కూడా దూషించటానికి, ఎవరిని హింసించటానికి మనం యోగ్యంగా కనపడం. ఆయన రాజ్యానికి వారాలు సెలవాలి. ఆయన ముందులు మనం ధరించుకోవాలి. ఆయన ప్రేమలో మనం పాలు పొందాలి. ఆయన దీర్ఘశాంతము సహనాన్ని మనం పరీక్షించుకొని మన వీటిలో ఇవన్నీ మనకు ఉన్నాయా లేవా అని మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. వీటి కృప మనకు దయచేయాలని, దేవుని నిత్య రాజ్యంలో మనం అందరం కూడా ఆయన రాకడలో మనం ఎత్తబడాలని మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి మా గురించి. మా కుటుంబాలు, మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో నిన్నారులుగా కనబడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.